ఆదిపరాశక్తిని చూసి అలా నాయన బ్రహ్మదేవుడు పరుగును వచ్చి అమ్మ పాదాల మీద పడిపోయాడట. అమ్మా ఏ నా క్షమాతులు అందుకోమన్నాడట. నాయన కుమారా ఈ బ్రహ్మదేవుడు అంటా ఉన్నాడంట ఆదిపరాశక్తిని, అమ్మా నీవు కాలనడక వచ్చిన కారణాలు ఏంటమ్మా? కుమారా నేను కాలనడక వచ్చిన కారణాలు అంటావా? ఒరే నాద కుమారా, ఈ భూలోకం అంతా తిరిగి చూసాను, నాగలోకం అంతా ఎదుగు చూసాను, దేవలోకం అంతా తిరిగి చూసాను. నన్ను పొందుదామంటే పురుషుడు లేడు, అందుదామంటే నాదులు లేడు. నన్ను పొందుతావని నీ దగ్గరికి వచ్చానమ్మా. అలాగంటిలోకి ఈ బ్రహ్మదేవుడు ఇలాగంటున్నాడంట, అమ్మా ఓలమ్మా ముందు నరలోకం పుడదలిసి ఉంది, నాగలోకం పెరగదలిసి ఉంది, కొడుక్కి అమ్మకి ఇది వైతొప్పమ్మా. ఓరి కుమారా మీరు నా కుమారులు కాదు, గుడ్డు నా కూతురు, గుడ్డులో పుట్టారు, గుణక మనవలు వరుస అవుతారు. మామకి మనవడికి వైతొప్పు లేదు, నన్ను పొందరా కుమారంటిలోకి. అమ్మా ఎన్ని అన్నా గాని అమ్మ తల్లిని పొందే తనయుడు ఉంటాడేటమ్మా, నిన్ను పొందలేనే తల్లి అన్నాడట. అలాగంటిలోకి ఒరే బ్రహ్మ నువ్వు నన్ను పొందకపోతే నిన్ను ఇక్కడిక్కడే భస్మం చేసేస్తానని అలా బ్రహ్మదేవుని ఏ రకంగా భస్మం చేస్తుందా? ఎండు వెత్తుమది